నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మితిమీరిన ఉప్పు వాడకంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చిపడే ప్రమాదకర జబ్బులు, ప్రాణాంతక విపత్తుల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. ఉప్పు లేని కూర, పప్పు లేని చారు తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటేనని మన పెద్దలు సరదాగా చెప్తారు. నిజమే. ఎన్ని దినుసులేసి వండినా కూరలోకి కాసింత ఉప్పు తగిలించకపోతే ఆ కూరకు అసలు రుచే రాదు. ముద్ద కూడా గొంతు దిగనని మొరాయిస్తుంది. అయితే రుచి కోసమని రోజువారీ వంటల్లోకి స్పూన్ల కొద్దీ, పెరుగు మజ్జిగల్లోకి చిటికల కొద్దీ ఉప్పును వేసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే అనేక జబ్బుల పాలై చింతించాల్సి ఉంటుంది. మితిమీరిన ఉప్పు వాడకంతో బీపీ పెరగడంతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ల వంటి ప్రాణాంతక విపత్తులు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మితిమీరిన ఉప్పు వాడకంతో వచ్చే అనర్థాలు, ఉప్పు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఉప్పు ప్రస్తుతం చాలా మందిని ఈ మాటే ఒక ఉత్పాతంలా భయపెడుతోంది. ఉప్పు ఒక మహమ్మారి అని హాస్పిటళ్లు, టీవీలో డాక్టర్లు, ఉప్పు ఒక రాక్షసి అని బయట రోడ్ల మీద హోర్డింగులు పెట్టి మరీ ఆసుపత్రి వర్గాలు ప్రజలను భయపెడుతున్నారు. ఏ డాక్టర్ని ఏ సమస్యతో కలిసినా ఉప్పు తగ్గించమని చెప్పటం పరిపాటైపోయింది. అసలు మనం ఉప్పు తినాల్సిన పనే లేదని, మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉప్పు స్వతహాగా ఉంటుందని, కాబట్టి ప్రత్యేకంగా ఉప్పు తినాల్సిన పనే లేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఉప్పు తింటే బీపీ పెరుగుతుందని, హై బీపీ వల్ల గుండెపోటు లేదా పక్షవాతం వస్తాయని, కాబట్టి అందరూ ఉప్పు మానేయాలనే వాదనలు కూడా వినిపిస్తాయి. మొత్తంగా నేడు ఉప్పు అనేది మన పాలిట ఒక అంతు చిక్కని బ్రహ్మ పదార్థంలా భేతాళ ప్రశ్నలా తయారైంది. ఉప్పుని రసాయన భాషలో సోడియం క్లోరైడ్ అంటారు. ఇందులో సోడియము చాలా ప్రధానమైన లవణం. ఉదాహరణకి మన శరీరంలో అనేక జీవరసాయన చర్యలు ఈ సోడియం మీద ఆధారపడి ఉంటాయి. మన కండరాలు సంకోచించాలన్నా, మన నరాల్లో ఇంపల్సెస్ ప్రవహించాలన్నా, మన బ్రెయిన్ సరిగా పనిచేయాలన్నా కూడా ఈ సోడియం చాలా ముఖ్యం. అయితే చాలా వరకు ఈ సోడియం మన ఆహార పదార్థాల్లో, అంటే మనం తినే కూరగాయల్లోనూ, ఫ్రూట్స్లో అంటే పండ్లలోనూ ఉంటుంది. అది కాకుండా రుచి కోసం మన వంటకాల్లో ఉప్పును విరివిగా వాడుతుంటాం. అయితే ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి వల్ల కానీ అయితేనండి, అనేక రకాల కొత్త ఆహార పదార్థాలు తయారు చేయడంలో కూడా ఉప్పును చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మన సమాజంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యమైనది అధిక రక్తపీడనం, హై బ్లడ్ ప్రెషరు. దీన్ని మనం రక్తపోటు అంటుంటాం. ఇటీవల కాలంలో ఈ రక్తపోటు అనేది చాలామంది ప్రజల్లో కనపడుతుంది. దీనికి స్ట్రెస్తో పాటు మనం తినే ఉప్పు కూడా ఒక కారణం కావచ్చు. అయితే దీనివల్ల ప్రపంచం అనేక దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో కూడా గ్రామ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ డాక్టర్లు ఉప్పు తక్కువ తినమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందిలో మనం బీపీ చూస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఈ సోడియం మన రక్తంలో ఉన్న నీటి శాతాన్ని కూడా నియంత్రణ చేస్తూ ఉంటుంది. మన జీవనానికి, జీవరసాయన చర్యలకి ఈ నీరు చాలా ముఖ్యం. నీరు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ సోడియం మన నీటిని చాలా బ్యాలెన్స్గా ఉంచుతుంది. అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ కూడా ఈ సోడియము, వాటరు చాలా ముఖ్యమైనది. కాబట్టి అనేక ప్రధాన అవయవాలు పనిచేయడానికి సోడియం చాలా కీలకమైనది. అతి సర్వత్రా వర్జయేత్ అని పాత నానుడి. అంటే అతి ఎల్లప్పుడూ ప్రమాదమేనని. నిజమే, ఇది ఉప్పు విషయంలో కూడా వర్తిస్తుంది. అయితే మితంగా తీసుకుంటే ఉప్పు వల్ల మన శరీరంలో అనేక ఉపయోగాలున్నాయి. వాస్తవానికి ఉప్పును ఒక ఖనిజ లవణంగా చెప్పుకోవచ్చు. శరీరంలో విషపూరిత వ్యర్థాలను తొలగించటంలో ఉప్పుదే కీలక పాత్ర.
ఇక మానవ శరీరంలో దాదాపు 60% నీరు ఉంటుంది. ఆ శరీరంలో నీటి మోతాదును నియంత్రించటంలో కూడా ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో రక్తపోటును మేనేజ్ చేయటంలో, నాడీ వ్యవస్థలో సమాచార వారధులు చక్కగా పనిచేయటంలో, శరీరంలో pH లెవెల్స్ను నియంత్రించటంలో కూడా ఉప్పుది కీలక పాత్ర. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయటంలో కూడా ఉప్పు పాత్ర కొంతమేరకు ఉంటుంది. మితంగా వాడితే ఉప్పు ద్వారా మన శరీరంలో అనేక పనులు జరుగుతాయి. మన ఉప్పులో ఉండే సోడియం దీనికి వాటర్ని రిటైన్ చేసుకునే గుణం ఉంది. మనం సాల్ట్ తీసుకున్నప్పుడు ఈ సోడియం రక్తంలో ఉన్న నీటి పరిణామాన్ని పెంచుతుంది. అంటే రక్తంలో నీరు ఎక్కువ అవుతుంది అన్నమాట. దానివల్ల బీపీ ఎక్కువ అవకాశం ఉంది. సాల్ట్ బాగా ఎక్కువ తీసుకున్నప్పుడు మన మూత్రపిండాల మీద లోడ్ పడుతుంది. ముఖ్యంగా పిల్లల్లో ఇది చాలా ముఖ్యం. దానివల్ల పిల్లలు కూడా ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. ఇలా మన శరీరంలో ఉన్న రక్తం యొక్క పరిణామం పెరిగినప్పుడు దాని ఎఫెక్ట్ గుండె మీద పడుతుంది. ఎందుకంటే గుండె ఈ లోడ్ని తట్టుకొని ఎక్కువ పనిచేయాలి కాబట్టి ఒక్కోసారి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్ట్ జబ్బు ఉన్న వారిలో సోడియం ఈ సాల్ట్ ఎక్కువ వాడినప్పుడు వారి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఆయాసం రావడం, చెస్ట్ పెయిన్ రావడం కూడా జరగవచ్చు. కాబట్టి గుండె జబ్బు ఉన్నవారు, అదే కిడ్నీ జబ్బు ఉన్నవారు కూడా ఈ సాల్ట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు ఈ రెండో వాయిలు కూడా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది కాబట్టి వాటిని లోడ్ పడే అవకాశం ఉంది. అదే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు కొన్ని ప్రత్యేక రకమైన మందులు వాడుతుంటారు. అలాగే గుండె జబ్బు వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకమైన మందులు వాడుతుంటారు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే సాల్ట్ వాడుతుండాలి. పూర్తిగా తగ్గించడం కూడా మంచిది కాదు. బరువు